జక్కి వెరగనప్పుడు ఎవరి కాడ ఎంత తీసుకున్నాడో తెలియదు, కానీ యేసు ప్రభువారి కాడ నిలిచి ఉండి ఆయన చూచి, ప్రభువా నేను ఎవరి కాడ ఎంత తీసుకున్నానో అంతకీ 4 వంతులు నేను చెల్లిస్తానని ఆయన మాటిస్తున్నాడు. దేవుని బిడ్డలారా అని చెప్తున్నాడు. ఆయన చేసినదంతా ప్రభు కదా ఒప్పుకుంటున్నాడు. కానీ ఈరోజు జక్కయ్య ఆ స్థలానికి వచ్చి ఉన్నాడు. ఆ జక్కయ్య ఉన్న స్థలానికి యేసు ప్రభు వారు కూడా వెళ్ళి ఉన్నాడు. అయితే ఈరోజు మనం ఎంతమంది జక్కయ్యలాగా ఆశపడి ఉన్నామో, ఎంతమంది జక్కయ్యలాగా అయా ప్రభువా ఎవరి సొమ్ము నేను అక్రమంగా తీసుకొని ఉన్నానో, ఎవరి మీద నేను సొలుగుతున్నానో, ఎవరి మీద పాపి అని గొడుగుచున్నాను అంటే ఈరోజు మనం పశ్చాత్తాపం కలగాలి. జక్కయ్య వలె చూడండి, అక్కడ అందరూ ఉన్నవా యేసు ప్రభువారు జక్కయ్య మాట్లాడుతున్నాడు. అందరూ కూడా ఈ పాపి కాడికి పోవటం ఏంటిది అని చెప్పి అందరూ అంటున్నారు. అక్కడ పరిశుద్ధ గ్రంథాలు మనకి నేర్పబడుతున్నాయి. జాగ్రత్త, సమయము, కాలం, సమయము ఆయన స్వాధీనమై ఉన్నది. ఆయన స్వాధీనమై ఉన్నది. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా సులువు కలిగి ఉండాలి. చాలా జక్కయ్య వలె పశ్చాత్తాపం కలిగి ఉండాలి. సొనుగుడు యందున గొనుగుడు యందున మనము ఇదిగో జక్కయ్యతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదిగో జక్కయ్య, నీవు త్వరగా రమ్ము. నీ ఇంటిలో ఆయన భోజనానికి కూడా సిద్ధపడి ఉన్నాడు. ఆ ఇంటికి రక్షణ కూడా ఇచ్చి ఉన్నాడు. జక్కయ్యకి రక్షణ ఇచ్చి ఉన్నాడు. జక్కయ్య ఉండి అక్కడ మరి అన్నీ కూడా రక్షణ పొంది ఉంటారు. అన్నీ కూడా ఆయన నిలిచి ఉన్న ప్రతి స్థలము కూడా రక్షణ పొంది ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనం రక్షణ ఇందాక ఒకరు అడిగి ఉన్నారు, బాప్టిజము పొంది ఉన్నదా? బాప్టిజం అంటే ఏంటిది? దేవుని బిడ్డలారా, బాప్టిజానికి ఎంత వడివడిగా బాప్టిజాలంటే 1, 2. మరి బాప్టిజంలో కూడా 2 ఉన్నాయి. శరీర వ్యాఖ్యమైన బాప్టిజం ఉన్నది, ఆత్మ బాప్టిజం ఉన్నది. నీ బాప్టిజానికి నీ హృదయము అంటుకొని ఉండాలి. హృదయ బాప్టిజము పొంది ఉండాలి. హృదయము బాప్టిజము పొంది ఉంటే ఈ జక్కయ్య గమనించుదాము. ఈ జక్కయ్య పాపి కాడికి వీనేంది పోస్తున్నాడని అక్కడ ఉన్న వారందరూ కూడా సొనిగి ఉన్నారంట, సొనుగుచున్నారు. అయితే హృదయ బాప్టిజము సొనగబడదు. హృదయ బాప్టిజము ఒకరిని తిరస్కరించదు. అది బాప్టిజం అంటారు. నీ శరీరానికిను నీ ఆత్మకి అంటు కట్టుకొని ఉండాలి. అదే యోహాను సువార్తలో కూడా 15వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాలో అంటు కట్టిన తీగ అధికముగా ఫలించునని ప్రభు మాట ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రభు బిడ్డలుగానే ఉన్నాం. ప్రభు వచ్చి ఉన్నాడనే స్థలానికి జక్కయ్యకైతే తెలియదు. ఆ ప్రభు ఎవరో తెలియదు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ఆయనతో ఇలా మాట్లాడాలో తెలియదు. ఎలా బాప్తిసం కలిగి ఉండాలో తెలియదు. ఆయన జ్ఞానస్థానం ఎలా పొంది ఉండాలో తెలియదు. ఆయన శరీరం, ఆయన రక్తం ఎలా భుజించాలో కూడా తెలియదు. ఆయన మార్గం ఏంటిదో, ప్రభు మార్గం ఏంటిదో జక్కయ్యకి అస్సలు తెలియదు. తెలియనంటే వాడు కాడ. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అన్నీ తెలుసు. ఏంది? ఈ సప్రసాదములో పాలు భాగస్థులమై ఉన్నాం. ఆయన ప్రభు భోజనములో అంటు
సప్రసాదమును మనం ఎప్పుడూ పూజా బలిలో మన ఆత్మనే సమర్పిస్తున్నాం. అయితే నీ ఆత్మ నీ మార్గముని ఒక్కసారి నీ హృదయానికి నువ్వు గ్రహించుకోము, నీ హృదయమును నువ్వు పరిశీలన చేయము, నీ నాలుకని నీ స్వాధీనములో పెట్టుకోము. నువ్వు దేవుని స్వాధీనానికి వెళ్ళు. నీ నాలుకను కూడా నీ నోటిని కూడా దేవుని స్వాధీనం పరచాలి. దేవుని కదా ఈరోజు జక్కయ్య పరిచి ఉన్నాడు. అందుకు ఆయన ఇంటికి రక్షణ కలిగి ఉన్నది, ఆయన రక్షణ పొంది ఉన్నాడు. ఈరోజు మనమే రక్షణ పొందుతున్నాం. మనం ఆదివారం అంతే దేవాలయంకి వెళుతున్నాం. మరి మనము పూజలు ఎంతో గురువులు మనకు అనేకమైన మార్గాలు నేర్పుతున్నారు. అనేకమైన లేఖనాలు మనకు తెలియని విషయాలు తెలియచేయబడుతున్నారు. మళ్ళీ దివ్య సప్రసాదము కూడా మనం తీసుకున్నాము. అయితే దీనికి మార్గం ఏంటిది? ప్రభు భోజనముకి, ప్రభు రక్తానికి మనము ఎలా అర్హులమైనవో ఒకసారి నేను పోతున్నా, తీరుతున్నా, నేను అత్తన్నా, నేను పోతున్నా. ఆయన శరీరం నీ నాలుక మీద ఉన్నది, ఆయన రక్తం నీ నాలుకకి అంటుకొని ఉన్నది. అయితే ఆ నాలుక ఏమైపోతుందో, ఆ నాలుక ఎటు పోతుందా? నాలుక తూర్పు పోతుందా, పరమట పోతుందా, దక్షిణం పోతుందా, ఎక్కడికి ఉత్తరం పోతుందా, ఎక్కడికి వెళుతుందా? నీ దేవుని బిడ్డలారా, నీ నాలుక చాలా భయము పెట్టు. నాలుకకి నీ యొక్క ప్రభు స్వాధీనం పరచు. దేవుని బిడ్డ ఇక్కడ జక్కయ్య, దేవా నాకు తెలియక ఎక్కడ అక్రమంగా నేను తీసుకొని ఉన్నానో దానికి బదులు 4 గంతులుగా ఇస్తానని మాట ఇచ్చాడు ప్రభు కాడ. అందుకు జక్కయ్య ఇంటిలో ప్రభు జక్కయ్య ఇంటిలో భోజనముకి కూకొని ఉన్నాడు. ఇలా మన ఇంటికి వస్తున్నాడా? లేడు. మన ఇంట్లో సీరియల్ ఉంటున్నది, మన ఇంట్లో టీవీలు ఉంటున్నాయి, మన ఇంట్లో అనేకమైనవి ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళాడు అంటే జక్కయ్యలో ఏ దోషం లేదు. ఆయన అక్రమంగా సొమ్ముని సంపాదించుకోవటానికి అలవాటు పడ్డాడు. కానీ దాన్ని కూడా మరి తను తీసేసుకున్నాడంటే ఈరోజు మనము దేన్ని తీసేస్తున్నాం? మనం ఇంటిలో తీసేస్తున్నావా? మన యొక్క శరీరంలో నుంచి తీసేస్తున్నావా? ఎక్కడి నుంచి నువ్వు నేను తీసేసుకుంటున్నావు దేవుని బిడ్డలారా? కానీ ఈరోజు మనకి ఇక్కడ ఏమీ లేదనుకో, ఈరోజు మనం ప్రశాంతంగానే ఉన్నాము. దేవుడు మనం ఎంతవరకైనా ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా, ఎంత విధంగా చేసినా జక్కయ్య కాడకు వచ్చినట్టు మన కాడకి కూడా వచ్చి ఉన్నాడు. నేనైతే ఎలా చేస్తానో తెలిసిన దేవుని బిడ్డలారా, ఎలా చేస్తాను? కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం చదవమ్మ. మన ప్రార్థన ఎలా ఉండాలి, మనం ఏ టైంలో లేవాలి, మనకి ప్రభువే నేర్పుతాడు. ఏ టైంలో మనము ప్రభుకి ఈ నాలుకని మనము అప్పగించాలి. చదువమ్మ. యెహోవా నా మాటలని నీవు చెవున పెట్టుము, నా ధ్యానమును లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా కంటదని ఆలకించుము. నిన్నే నేను ప్రార్థిస్తున్నా. ఆపమ్మ. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం తెల్లవారకమునిపే నేను నా దేవా, నా కంఠస్వరము, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన ఆలకించు. ఎక్కడుండి? మన గృహంలో మనం ఉండి మోకరించి, నా దేవా నా ప్రార్థన ఆలకించు, నా కంఠస్వరమని ఆలకించు. నా ప్రార్థనకి సులువమ్మ
యెహోవా ఉదయమున నా కంఠస్వరమును నీకు వినపడను. అమ్మమ్మ దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఎప్పుడు వినపడాలి? ఉదయమునే వినపడాలి. మన కంఠస్వరం ఎవరు వినాలంటే లోకులు కాదమ్మా, కాకులు కాదమ్మా, పక్షులు కాదమ్మా వినేది. మన కుటుంబం కాదు మన కంఠస్వరం వినేది. దేవుడు వినాలి. ఎవరు విన్నప్పటికైనా మన వ్యర్థము. కానీ దేవుడు నీ కంఠస్వరమును అంగీకరించినప్పుడు నీ ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిన, నీ జీవితం ఎలా ఉంటుందో తెలిసిన. ఇదిగో జకి ఇంటిలో ఆయన బస చేసిన యొక్క విందుని నీ ఇంటికి కూడా అలాంటి రక్షణ కలిగి ఉంటుంది. చదువుమా. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాసి ఉన్నను. ఎప్పుడమ్మా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండమ్మా, ఎప్పుడు మనము ఉదయమున మన ప్రార్థన ఆయన సన్నిధికి సిద్ధపరిచి కాసి ఉంచాలి. అప్పుడు నీ ఇంటికి జకి ఇంటి పైన దేవుడు నీ ఇంటికి కూడా రావటానికి ఆయనకి ఎప్పుడు నా కుమారుడు నా కుమార్తె పిలవగలుగుతారని నీకోసం రాత్రి అంతా కూడా వెలుగు కలిగి ఆయన చూస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మనం లేచి ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.